సార్ నమస్తే సార్. నమస్తే సార్, మాజీ మంత్రి నారాయణ గారి మీద ప్రియా ఆమె మరదలు అంటే ఆయన మరదలు పోలీస్ స్టేషన్లో నిన్న కంప్లైంట్ ఇచ్చారు అనే విషయం వచ్చింది కదా సార్, న్యూస్ వచ్చింది సార్, దాని గురించి చెప్పండి సార్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థల అధినేత ఆయన వాళ్ళ మరదలు, ఆమె పేరు కృష్ణప్రియ. సో ఆమె వరుసగా కొన్ని వీడియోల్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అందులో ప్రధానంగా ఆమె ఏమి ఆరోపించిందంటే, నారాయణ గారు నన్ను డే 1 నుంచి కూడా, పెళ్ళి అయినప్పటి నుంచి కూడా వేధిస్తున్నారు, కొట్టేవాళ్ళు. సో నేను మంచిగా అందంగా అలంకరించుకుంటే ఆయన టెంప్ట్ అవుతున్నారని వాళ్ళ సిస్టర్స్ కూడా నాకు వచ్చి చెప్పేవాళ్ళు, చినిగిన చీరలు అవన్నీ కట్టుకోమని. అలాగా ఎప్పటి నుంచో నారాయణ గారు నన్ను వేధిస్తున్నారు అనేది ఆమె బేసిక్గా కంప్లైంట్ చేసింది. అయితే ఈ కంప్లైంట్ తర్వాత ఒక్కసారిగా ఏమైందంటే, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది వైరల్ అయిపోయింది. అట్లాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండే మీడియా దీన్ని హైలైట్ చేసింది. తెలుగుదేశానికి సపోర్ట్ చేసే మీడియా ఎక్కడ కూడా దీని మీద మాట్లాడలేదు. అంటే మనం చూస్తున్నాం, గత కొంతకాలంగా మనం చెప్పుకుంటున్నాం కూడా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉంటాయంటే రెండుగా చీలిపోయింది మొత్తం. మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా రెండుగా చీలిపోయింది. సో ఒక వర్గానికి సంబంధించి న్యూస్ ఏదన్నా ఇట్లాంటిది వస్తే దానికి వ్యతిరేక వర్గం మాత్రమే హైలైట్ చేస్తారు కానీ ఇంకొకటి చేయరు. అది కామన్ అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించి ఏదన్నా జరిగినప్పుడు, బ్యాడ్గా జరిగినప్పుడు తెలుగుదేశం మీడియా సైలెంట్గా ఉంటుంది, వైసీపీ మీడియా హైలైట్ చేస్తుంది. వైసీపీలో ఏమన్నా బ్యాడ్గా జరిగినప్పుడు తెలుగుదేశం మీడియా విపరీతంగా హైలైట్ చేస్తుంది, వైసీపీ మీడియా సైలెంట్గా ఉంటుంది. ఇది జనరల్గా జరిగేది. సో అదే జరిగింది ఈ విషయంలో కూడా. ఇదే లైంగిక ఆరోపణలు వేరే వాళ్ళ విషయంలో వచ్చుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీకి సంబంధించి గతంలో కూడా అంబటి రాంబాబు కావచ్చు, పృథ్వీ అనే యాక్టర్ అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు ఆయన మీద కావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ మీద వచ్చినప్పుడు విపరీతంగా మీడియాలో అదే తెలుగుదేశం మీడియా దాన్ని హైలైట్ చేసింది. ఇదే నారాయణ గారిని వైసీపీలో ఉంటే తెలుగుదేశం మీడియా చేసేది. అప్పుడు అంబటి వాళ్ళ విషయంలో వైసీపీ మీడియా చేయలేదు. సో అలాగా ఈ విషయంలో కూడా రెండుగా విడిపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అయింది. ఈమె డిస్కస్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఏమైందంటే, వాళ్ళ హస్బెండ్ రంగంలోకి వచ్చాడు సుబ్రహ్మణ్యంగా. ఆయన వచ్చి ఆయన వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈమెకి మానసికంగా పరిస్థితి సరిలేదు, నేను 2017లోనే ఈమెని సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాను, ఆ తర్వాత 2019లో గుంటూరులో కూడా చూపించాము, 2020లో మానస హాస్పిటల్లో హైదరాబాద్లో చూపించాము, ఆ తర్వాత గచ్చిబౌలిలోని ఏఐజీలో కూడా చూపించాము, 2023లో మేలో అంటే మొన్న లాస్ట్ బిఫోర్ మంత్ ఆమెకి క్యాన్సరు అని చెప్పారు. సో దానికి సంబంధించి మా యశోద హాస్పిటల్లో డాక్టర్ శ్రీకాంత్ గారు సర్జరీ చేశారు. మొత్తం 8 కేమోథెరపీలు చేసుకోమన్నారు. ఇప్పటికి 2 కంప్లీట్ చేశాము. సో ఆమె చెప్పిన దాన్ని మీరెవరు పట్టించుకోకండి అనేది ఆయన చెప్పాడు. దానికి నిరసనగా ఆమె మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఏం చెప్పిందంటే, నేను రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, ఎందుకంటే ఇది నేను ఎప్పుడైతే రిలీజ్ చేశానో నా మీద హరాస్మెంట్లు పెరిగాయి. సో నా ఇన్స్టాగ్రామ్ని తీసేశారు. నేను కూడా చూశాను, ఆమె ఇన్స్టాగ్రామ్ చూస్తే అది ప్రైవేట్ లేకి వెళ్ళింది అనేది ఉంది. సో మనం చూసే పరిస్థితి లేదు. కాకపోతే ఆమె వేరే ఛానల్స్ ద్వారా రిలీజ్ చేసింది. కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా, సాక్షి లాంటి ఛానల్స్ ఆమె తెల్లి మాట్లాడితే ఆమె వాళ్ళతో కూడా మాట్లాడింది. సో ఆమె ప్రధానంగా ఏం చెప్తుందంటే, నాకు పిచ్చనో లేకపోతే నాకు మానసికంగా సరిగా లేదనో మా హస్బెండ్ చెప్పాడు, అది కంప్లీట్గా అబద్ధం. ఆయన 4-5 సర్టిఫికేట్లు కూడా చూపించారు. అవన్నీ కూడా ఎవరంటే నారాయణ గారికి బాగా క్లోజ్గా ఉండే డాక్టర్లు, సైకాట్రిస్టులు, వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అది. సో అవి వాళ్ళు మ్యానిపులేట్ చేసి తీసుకొచ్చారు. నారాయణ గారు వాళ్ళకి రకరకాల హెల్ప్లు చేస్తుంటారు, అందుకని వీళ్ళు చెప్తే వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తారు, అది చెల్లదు. సో నేను ఎప్పుడు కూడా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. బట్ ఈ మధ్యకాలంలో నాకు యాంగ్జైటీ పెరిగినప్పుడు మాత్రం ఇక్కడ హైదరాబాద్లో వెళ్ళాను. ఆయన చెప్తున్నట్టు 2017 నుంచి నేను వెళ్ళడం అవేం లేదు. నాకు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే
యాంగ్జైటీ పెరిగింది. దానికి కూడా కారణం ఈ సమస్యని. అదే సార్. ఈ సమస్య వల్ల ఈ కుటుంబంలో నేను ఎవరికి చెప్పుకోలేక నాకు ప్రెజర్ పెరిగింది. అది డాక్టర్కి కూడా నేను చెప్పాను. యాక్చువల్గా మా నాన్నే తీసుకెళ్లారు. మా నాన్నను బయట కూర్చోబెట్టుకొని డాక్టర్ మాట్లాడినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన కూడా క్లియర్గా అన్నాడు, అమ్మా ఇది స్త్రీలకి పెళ్ళైన 25 ఏళ్ల తర్వాత నీకు ఈ ప్రాబ్లం పెరిగింది అంటున్నావు. స్త్రీలకి ఇది కామనే. ఎందుకంటే వాళ్ళకి కుటుంబంలో ఇటువంటి ఒక సఫోకేషన్, ఒక ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ వస్తాయి. నీకు అదే వచ్చింది, నీకేమీ మానసికంగా ఏదో అయిపోయినట్టు కాదు, ఇది కామన్ ప్రాబ్లమే అనేది ఆయన చెప్పారు. దానికి సంబంధించి మెడికేషన్ కూడా ఇచ్చారు. నేను యాంగ్జైటీ మెడికేషనే నేను తీసుకుంటున్నాను, ఇంకేమీ లేదని చెప్పింది. నిజానికి ఈయన చెప్పిన దాంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. సుబ్రహ్మణ్యం చెప్పిన దాంట్లో అంటే ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి పోగానే ఆమె మెంటల్ అని ఎలా చెప్తారంటే ఎవరైనా, ఇది చాలా డేంజర్ కూడా. ఎందుకంటే ఆల్రెడీ సైకాట్రిస్టుల దగ్గరికి పోవట్లేదని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈయన చెప్పే పద్ధతి చూస్తే ఎవరైనా సైకాట్రిస్ట్ దగ్గరికి పోతే అతనికి మెంటల్ ప్రాబ్లం ఉంది, మానసికంగా అతను చెప్పేది ఏదో నమ్మద్దంటే ఎలాగా? సో సీరియస్గా మెంటల్ డిజార్డర్స్, ప్రతి మెంటల్ డిజార్డర్ సీరియస్ కాదు, కామన్ డిజార్డర్స్ చాలా ఉంటాయి. మనకి శరీరానికి ఎలా ఇబ్బందులు వస్తాయో మనసుకు కూడా అలాంటి ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు ఎవరైనా. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళకంత పిచ్చి అని ఈయన ఎలా ముద్రేస్తాడు? సో ఈయన దగ్గర ఏం సర్టిఫికేట్ ఉంది? సో ఇది ఏంటంటే క్లియర్గా ఈమె వాయిస్ని ఒక ఈమె చెప్పేది ఎవరిని నమ్మకండి, ఒక పిచ్చి ఆమె అన్నట్టుగా ముద్రేసేస్తే, మనకు పాస్ సామెత ఉంది కదా, కుక్కని ముందుగా చంపాలంటే పిచ్చి కుక్క అని చెప్పాలి, దాని తర్వాత చంపేస్తే అమ్మాయి పిచ్చి కుక్కని చంపేశారు అనుకుంటారు. అలాగే ఈమెకు పిచ్చి పిచ్చి అనేది ప్రవేశపెట్టారు మెల్లగా. దీంతో అందరూ కూడా ఏమనుకుంటారు, మ్యాక్సిమం ఆమె పిచ్చుందేమో, లేకపోతే ఆమె నవ్వుతూ చెప్తుంది బాధలు అనేది. దీనికన్నిటికి కూడా ఆమె సమాధానం ఇచ్చారు. నేను ఏడస్తా చెప్పమంటే కూడా ఏడస్తా చెప్తా, కానీ ఇది ఎందుకు అంటే నాకు ఇది ఏళ్ల తరబడి పేస్ చేసినప్పుడు ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది నాకు అనేది ఆమె నిన్న చెప్పిన దాంట్లో. ఆమె వీడియో చూస్తే అంతకుముందు వీడియోలో ఆమె కొద్దిగా కంపోజ్డ్గానే మాట్లాడింది, నవ్వుతూనే మాట్లాడింది, మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఏడ్చింది. నిన్న చెప్పిన దాంట్లో హైలీ యాంగ్జైటీ ఉంది, ఆమె డిస్టర్బ్డ్ అయిపోయింది, అది తెలిసిపోతుంది బాడీ లాంగ్వేజ్. కానీ వాయిస్ కూడా షివరింగ్ ఉంది వాయిస్లో, అంటే ఆమె మీద విపరీతంగా ప్రెజర్ వచ్చిందని తెలిసింది. ఆమె గంటా శ్రీనివాసరావు కూడా వచ్చాడు మా ఇంటికి. ఎందుకు ఆయన ఎవరంటే నారాయణ గారి వియ్యంకుడు, ఆయన ఎక్స్ మినిస్టర్. ఆయన వచ్చి నేను చూసుకుంటాలేమ్మా అన్నాడు. ఆయన ఏం చూడలేదు, నేను మళ్ళీ ఆరోపణలు చేస్తున్నాను. సో నేను నవ్వుతున్నానని కొంతమంది స్త్రీలే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నారు. నేను నవ్వుతూ ఎందుకు చెప్తున్నానంటే ఏడవలేక కాదు, నాకు బాధ లోపల ఉంది, ఏళ్ల తరబడి నేను ఫేస్ చేశాను అనేది ఆమె చెప్తుంది. నిన్న ఆమె ఫేస్లో ఒక చిన్న నవ్వు కానీ లేకపోతే రిలాక్సేషన్ కానీ, వెరీ టెన్స్గా ఉంది మనిషి. సో అది నిజానికి ఆమె ఆరోగ్యానికి కూడా చాలా ఇబ్బందికరం ఇవాళ. సో ఇప్పుడు ఎందుకు బయట పెట్టామని కూడా చాలామంది అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఎందుకు బయట పెట్టాను అనే విషయం కూడా ఆల్రెడీ చెప్పాను. నాకు క్యాన్సర్ వచ్చింది, నేను ఎప్పుడైనా చనిపోవచ్చు, ఇప్పటికైనా నా బాధ బయట పెడదామనే ఉద్దేశంతో పెట్టాను అనేది ఆమె ప్రధానంగా చెబుతుంది. సో ఈ మీడియా అంతా కూడా, అంటే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియా, సోషల్ మీడియా, వీళ్ళంతా కూడా ఈ పిచ్చి అనే వెర్షన్ని చేస్తున్నారు. అది డేంజర్. అది ఆమె విషయంలోనే కాదు, సైకాట్రిస్టుల దగ్గరికి పోయే వాళ్ళంతా పిచ్చి అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకు ఇప్పుడే ఆల్రెడీ సమాజంలో ఒక ట్యాబు ఉంది, ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. నేను మామూలుగా మనం ఫిజికల్గా వెళ్ళినప్పుడు చెప్పుకుంటాం అందరికో, నిన్న పోయాను హార్ట్ టెస్ట్ చేసుకున్నాను ఏవో చెప్తాం. అదే నిన్న పోయాను నా మైండ్ సైకలాజికల్ టెస్ట్ చేశారు నాకు, ఈ మధ్య నాకు యాంగ్జైటీ ప్రాబ్లం ఉంది, డిప్రెషన్ ఉంది, ఇంకేదో బోర్డర్ లైన్ డిజార్డర్, పర్సనాలిటీ డిజార్డర్ ఉంది, ఇలాంటివి చెప్పరు. కానీ అవి కూడా కామనే. మన శరీరానికి జ్వరం వస్తే ఎంత కామనో, మన మనసుకి ఒక యాంగ్జైటీనో ఒక డిప్రెషనో రావడం కూడా వెరీ కామన్. అది ఈవెన్ స్కిజోప్రేనియా, ముదిరిపోయిన స్కిజోప్రేనియా లాంటివి కూడా కామనే. అలాంటి వాళ్ళు కూడా పుస్తకాలు రాశారు, తెలుగులో కూడా అట్లాంటి ఒక పుస్తకం వచ్చింది, హెచ్బిటి వాళ్ళు వేశారు, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు. అంటే సీరియస్ స్కిజోప్రేనియా ఉన్న వాళ్ళు కూడా.
సో మానసిక సమస్యలు ఉంటే వాళ్ళని సానుభూతిగా చూడాలి తప్ప అవును వాళ్ళని ఏదో పిచ్చి అని పిచ్చి అని ప్రచారం ముద్ర చేయడం వేయడం కరెక్ట్ అనేది కాదు. తప్పు. అవును సో సార్. ఆమె గట్టిగానే నిలబడింది ఇప్పటివరకు. మరి ఆమె మీద ప్రెజర్స్ ఏ స్థాయికి వెళ్తాయనేది చూడాలి. పోలీసులు ఆ కేసుని ఏం చేస్తారనేది చూడాలి. రైట్.